జగన్ రెడ్డిది విధ్వంస పాలన అని మాట్లాడుతూ ఉన్నారు. బహుశా డోన్లు అనుకుంటారు. విధ్వంస పాలన అంటే అర్థం బాబు గారు అది మీ కూటమి పరిపాలన అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని రంగాలలో కూడా విధ్వంసం జరిగిపోతా ఉంది. చాలా వేగంగా మీరు జరిపిస్తా ఉన్నారు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం అయితే ప్రస్తుతానికి వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోయింది, విధ్వంసానికి గురైంది అన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలి నేను. అట్లాగే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు గాని వాళ్ళ జీవితం గాని చాలా అన్యాయంగా తయారవుతున్న సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీరు దాదాపు లక్షలాది మంది వాలంటీర్లను తీసేసిన తర్వాత మీరిస్తామన్న లక్షలాది ఉద్యోగాలు రాకపోగా కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ముందుకు రాకపోతే ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు ఇస్తానని మీరు ప్రకటించారు. 3 సంవత్సరాలు అవుతా ఉంది. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చొప్పున మీరు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు, ఎన్నికల్లో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలు దాటితేనే ప్రతి ఒక్కరికి కూడా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పారు. 2 సంవత్సరాలు గడవక ముందే 3 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చిపెట్టమన్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసంగానే పరిగణించాల్సి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మన బడ్జెట్ లో పన్నేతర ఆదాయం కింద చూపించారు. బహుశా అర్థం కాదేమో చాలా మాలాంటి వాళ్ళకి గారు ఇప్పుడు నేర్చుకున్నాం. జనం చెప్పాల్సిన అవసరం ఉంది. పన్నేతర ఆదాయం అంటే స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ అంటే ఆ సారాయి మీద వచ్చే లెక్క, ఈ డబ్బుల్ని కలిపే ఇటువంటి పన్నేతర ఆదాయం కింద చూపిస్తారు. దాన్ని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. బహుశా 27,820 కోట్ల రూపాయలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు బడ్జెట్ లో. అప్పుల మీద నడుస్తా ఉందని మీరే స్వయంగా ప్రకటించారు. మీ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. కేవలం 8 రోజులు మాత్రమే అప్పు లేకుండా ఈ రాష్ట్రాన్ని నడిపించామని వార్త ఒకటి నేను చూశాను.